గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం షురూ చేశారు. నల్గొండ జిల్లా అజలాపురంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిడి వెంకటరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ పనులు 90 రోజుల్లో పూర్తి చేస్తానని అన్నారు. ధన్యవాదాలు, నమస్కారాలు. నాకన్నా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ మీ యొక్క నమస్కారాలు. మీ మీద నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీ నుండి మా సారు పోటీ చేస్తున్నారు. వేళ మీకు అందుబాటులో ఉంటాము, మీకు అనునిత్యం సేవలు చేస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే మీ ధైర్యంతో మేము ముందుకు సాగుతున్నాము. వేళలా మీ యొక్క అభిమానము, మీ యొక్క ఓట్లు మాకు ఉండాలి. మమ్మల్ని గెలిపియాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఇంకా ప్లీజ్ అని ఇంకా రిక్వెస్ట్గా వేడుకుంటున్నాను, ఈ ఒక్కసారి మమ్మల్ని కంపల్సరీ గెలిపించండి. మేము మీ దగ్గరే ఉండి మీకు సేవ చేస్తాము. మా వారు అజలాపురంలోనే ఎక్కువ ఉంటారు. కంపల్సరీ మీకు సేవ చేస్తాము. వృద్ధులకు కానీ, యూత్కు కానీ గవర్నమెంట్ స్కూల్ను కూడా అభివృద్ధి చెందడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తాము. ఇంకా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా మేము నంబర్ ఇస్తాము. ఇక్కడ మా బావగారైన రామిడి వెంకటరెడ్డి గారు ఉంటారు, లాల్ గారు, వాళ్ళందరూ ఉంటారు. కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని మేము హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఈసారి ఓటు వేసి గెలిపించాలని మా యొక్క కోరిక. నేను రామిడి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. నేను సర్పంచ్గా గ్రామ ప్రజలకు సేవ చేద్దామని అజిలాపురంలో స్థిరపడి అజిలాపురం ప్రజలకు సేవ చేసి అజిలాపురంలోనే నేను ఉంటానని అజిలాపురం ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అజిలాపురంకు ఇంత ముందుకు నుండి కూడా నేను మస్తు సేవలు కూడా చేసిన. నరసింహపురం నుండి అజిలాపురం వరకు మట్టి రోడ్డు 1,50,000 సొంత నిధులతో డెవలప్ చేశాను. అదే కాకుండా ఊరి ప్రజలకు సేవలు కూడా అందించాను. ఇంకా ముందు కూడా నన్ను గెలిపిస్తే ప్రజలకు, యూత్కు అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తాను. నాకు ఆర్థికంగా నేను మంచిగానే ఉన్నాను. నేను